ఇక పాడతా తీయగా ప్రోగ్రామ్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ముచ్చట్లేదు. ఎంత సక్సెస్‌ఫుల్ ప్రోగ్రాము, ఎంతమంది మహామగులు వాడిన్లు. అందులో బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత సక్సెస్‌ఫుల్‌గా ప్రోగ్రామ్‌ను నడిపించిండ్రు. అది 1996లో స్టార్ట్ అయినటువంటి ఈటీవీలో పాడతా తీయగా ప్రోగ్రాం కోసం ప్రతి ఒక్క ప్రేక్షకుడు పడిగాపులు కాసేది. మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఒక ప్రత్యేకమైన క్రేజే ఉన్నదని చెప్పాలి. మన ఈటీవీలో ప్రసారమయ్యే పాడతా తీయగా ప్రోగ్రాం. కాకపోతే మన బాలసుబ్రహ్మణ్యం సారు అనివార్య కారణాల వల్ల కరోనాతోని ఇబ్బందులు పడకుండా జీవి పోయిన తర్వాత ఆయన కొడుకు ఎవరైతే ఉన్నాడో ఎస్పీ శరణు ఓట్టుగా ఎవరిన ఎత్తున్నాడు ఈ షోకు. ఇక సునీత మేడం కానీ లేకపోతే రైటర్ అయినటువంటి చంద్రబోస్ సారు, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సారు, న్యాయ నిర్ణేతలు గాదేనుల్లా జడ్జులుగా ఏ వారం చేస్తున్నారు. ప్రోగ్రామ్ మంచి రన్నింగ్లో ఉన్నది, ఊపులో నడుస్తున్నది. అయితే గత కొన్ని సంవత్సరాల సంది అంటే బాలుగారు జీవించిన తర్వాత నుంచి జర అట్టనే నడుతున్నది. నడకన అంత సక్సెస్ఫుల్గా లేదు. బాలుగారు పోయినప్పటి నుంచి ఆ షో జూన్నికే ఎవరు పెద్ద ఇంట్రెస్టింగ్ చూపెడతలేరు. ఎందుకంటే బాలుగారు పాట పాడేటప్పుడు ఉత్త పాట లెక్కనే ఓడు కదా. ఆయన హావభావాలు చూడనీకే, ఆయనను ప్రత్యేకంగా లైవ్లో పర్ఫార్మెన్స్ చేస్తుంటే చూడనీకే, అట్లనే మధ్య మధ్యలో చమత్కారపు డైలాగులు తన అనుభవాలను జోడించుకుంటా పాడుతుంది. ఆ ప్రోగ్రాంలో బాలుగారు మాట్లాడే మాటలు చాలా మంది పబ్లిక్ అయితే మస్తు ఇష్టం. ఆ తీరుగానే ఈ ప్రోగ్రామ్ సుధా బాగా హిట్ అయింది కదా. ఇక ఇప్పుడు వీళ్ళు ఏదైతే జడ్జిగా చేస్తున్నారో సునీత మేడం కానీ, చంద్రబోస్ సార్ కానీ, కీరవాణి సార్ కానీ వీళ్ళు చేసేదానికి ఓటుగా ఎస్పీ శరణ్ సార్ చేసేదానికి అంత ఆదరణ, అంత రీసు ఉంటలేదట. అయితే మరి ఇప్పుడు ఏమయ్యా ఇప్పుడు ఉన్నట్టుండి ముచ్చటనంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సింగరు ప్రవర్తి పాడతా తీయగా షోలకు పోయిందట. అయితే అక్కడ ఆమెను అనుకోకుండా ఎలిమినేట్ చేసిళ్ళంట. ఎందుకోసానికి చేసిళ్ళు ఏమో సరైన కారణం చెప్పకుండా ఎలిమినేట్ అయితే చేసిండ్రట. ఇక అయితే ప్రవర్తి దీని మీద గట్టిగానే రియాక్ట్ అయింది. ఓపెన్గానే స్టేట్మెంట్లు ఇస్తుంది, వీడియోలను విడుదల చేస్తుంది, ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ బాగానే చేస్తున్నది. ఎందుకనంటే బాలుగారు ఉన్నన్ని రోజులలో పాడతా తీయగా ప్రోగ్రాంకు సంబంధించిన ముచ్చట్లలో అరకొర ముచ్చట్లు తప్పించి పెద్ద కాంట్రవర్సీ కాన్సెప్ట్లు అయితే ఎప్పుడు ముంగడికి రాలేదు. కాకపోతే ఇప్పుడు ఈ సింగరు ప్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆమె ఓపెన్ అవ్వకుండా గట్టిగానే మాటలు మాట్లాడుకుంటా అందరినీ టార్గెటింగ్గా మాట్లాడుతున్నదనే ఆలోచన కూడా గట్టిగానే వినబడుతున్నది. అయితే చిన్నప్పటి నుంచి నేను సంగీతం అంటే మత్తు పానంగా పెరిగిన. బాలుగారు, సుశీల గారు, జానకమ్మ వంటి వాళ్ళ పాటలు వినుకుంటా సంగీతం నేను నేర్చుకున్నా అని చెప్పి ప్రవర్తి సింగరు చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఆమె ఎలిమినేషన్ గురించి కూడా కలిగిన ఘటనలు వీడియో రూపకంలో చెప్పుకుంటూ వచ్చింది. సింగర్ సునీత ఎవరైతే ఉన్నారో ఈమె కనిపించేదంత సాఫ్ట్ కాదు, పైకి అంతా మంచిగా మాట్లాడుతుంది, తేనె మాటలు మాట్లాడుకుంటా ముద్దగా నవ్వుకుంటా ముద్దుగా కనిపించుకుంటూ ఉంటుంది. కానీ చాలా డేంజర్ది. ఆమె నన్ను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుంటా మాట్లాడుతున్నది, టార్గెట్ చేసుకుంటా నన్ను చూస్తున్నది. ఆమె పద్ధతి మంచిది కాదు, ఆమె ప్రవర్తన మంచిది కాదని చెప్పి పెద్ద బాంబే పిలిచింది. ఇంకా మా బాధలు చెప్పాలంటే ఒక్కొక్కసారి మైక్ ఆఫ్ చేయకుండానే జడ్జీలతోని నెగిటివ్గా మాట్లాడుతుంది. కీరవాణి, చంద్రబోస్, సునీతలు వాళ్ళు వాడిన పాటలు, వాళ్ళు రాసిన పాటలకైతే మంచి మార్కులు వేస్తారని చెప్పి, అంతేకాకుండా అందులో వాళ్ళకు ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరికి పాస్ మార్కులు వేయాలి అనేది ఒక థీరీ ఉంటుందని, ఇంకా అంతనే కాకుండా పాటలు వాడే కంటే ముందు కాస్ట్యూమ్ డ్రెస్సింగ్ దగ్గర చాలా జుగుత్సాకరంగా బట్టలు కట్టుకోవాలని చెప్పి, ఎక్స్పోజింగ్ చేయాలని చెప్పి, కొన్ని సెన్సిటివ్ ప్రదేశాలలో కూడా మేకప్ వాళ్ళు టచ్ చేస్తారని చెప్పి చాలా పెద్ద బాంబు మాటలే చెప్పుకుంటా వచ్చింది. ఇక ఈ క్రమంలో నాకు కలిగిన అనుభవాన్ని ఈడోళ్ళ రూపంలో పెడుతున్నా. నా తప్పు అయితే ఏం లేదు. ఎందుకనంటే ఈ ఫీల్డ్లో చాలా డ్రెస్ విషయంలో కూడా చాలా ఇబ్బంది పడేటట్టుగా మాట్లాడుతుంటారు. మన బాడీ షేమింగ్ గురించి కూడా ఓపెన్గానే మనల్ని కామెంట్ చేస్తుంటారు. నేను ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నా. కాకపోతే ఈ పాటలనే ప్రాణం మీద ప్రేమతోనే నేను అన్ని తట్టుకొని నిలబడ్డా. ఇక నాకు వశ పడతలేదు ఇలా ప్రవర్తన చూసి అని చెప్పి ఓపెన్గానే స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వస్తున్నది. ఇంకా అంతనే కాకుండా రిఫరెన్సులు కావాలి, రికమెండేషన్లు ఉంటేనే షోలకు పోతారు. కొత్త వాళ్ళకి ఎవరికి అవకాశం ఇయ్యరు. చాలా మంది ఇట్లా అన్యాయం పడుతున్నోళ్ళు, బాధలు పడుతున్నారు. నాకు తెలుసు ఎంతో మంది మానసిక వేదన గురైనరు, నేను కూడా అందులో ఒకదాన్ని అని. ఈ సోషల్ మీడియా ఏదికగా పాడతా తీయగా సింగర్ ప్రవర్తి చేసిన కామెంట్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ టాపిక్ ఏదైతే ఉన్నదో పెద్ద ప్రకంపనలనే సృష్టిస్తున్నది. కాకపోతే మరి దీని మీద ఇంకా పాడతా తీయగా టీం నుంచి డైరెక్టర్ల డిపార్ట్మెంట్ కానీ లేకపోతే జడ్జిల డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు రియాక్ట్ కాలేదు. వాళ్ళు రియాక్ట్ అయ్యే వరకు మరి ఎంతవరకు పోతుందో ఈ పంచాయతీ మనకు మాత్రమేం తెలుసు. అయినా ఇండస్ట్రీని నమ్మలేములా. ఎప్పుడు ఎవరు ఏ తరపున ఉంటారో, ఎప్పుడు ఏ తరపున ఎవరు మాట్లాడతారో, అసలు ఎందుకోసానికి మాట్లాడతారో, ఎవరిది తప్పో ఎవరిది ఓపో ఏం చెప్పలేము. ఎందుకంటే వార్ వన్ సైడ్ అన్నట్టు ఒకవైపు నుంచే మనం నానాన్ని చూసుకుంటా పోతే మనకేం అక్కరకు రాని ముంచట. రెండు వైపులల్లా తప్పేవాడిది ఓపేవాడిది. వీళ్ళ మధ్యలో ఏమైనా పర్సనల్ ఈగోలు ఉన్నాయా? ఇంతకుముందు వీళ్ళకి ఏదన్నా వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలు లేకపోతే సూటిపోటి మాటలతోని ఒకరికొకరు అనుకున్న సందర్భాలు ఉన్నాయా? అవన్నీ ఉంటేనే ఒకసారి ఉండి
ఉండి ఉండి పండు చితికినట్టు ఒక్కసారిగా అగ్నిపర్వతం బాధలై ఇగో ఇట్లా సోషల్ మీడియా ఏదికగా రచ్చ అవుతుంటుంది అన్నట్టు. ఏదేమైనా ఈ పాడతాతీయ ప్రోగ్రాంకు సంబంధించిన పెద్దలు ఎవరన్నా రియాక్ట్ అయ్యి ఈ కాంట్రవర్సీకి కటాఫ్ చెప్తే తప్ప ఈ పంచాయతీ ఇక్కడితోటి ఓడిచేటట్టు లేదు. ఏదేమైనా కూడా ఈ సిన్నారి ఇంత ఓపెన్గా వచ్చి బహిరంగంగా అంత పెద్దోళ్ళ మీద అంటే ఆల్మోస్ట్ కొండను ఢీకొన్నట్టు కీరవాణి, సునీత చంద్రబోస్ లాంటి వాళ్ళు పాడతాతీయగా ఈటీవీ లాంటి యాజమాన్యాన్ని ప్రశ్న చేసిందనంటే ఈ సిటితల్లి గుండె ధైర్యానికి హ్యాట్సాప్ అని కొంతమంది అంటున్నారు. కొంతమంది అనవసరంగా బంగారు భవిష్యత్తును రాబోయే రోజులల్లో నువ్వు అద్భుతంగా సినిమాలల్లో కూడా పాటలు పాడాలి, కొండతోని ఢీ కొట్టినట్టు ఈ పెద్దోళ్ళతో నీకెందుకమ్మా పంచాయతీ చూసి ఉన్నట్టు పోవాలని కొంతమంది ఈతో పలుకుతున్నారు. ఏదేమైనా ఓవరాల్గా ఏందనంటే ఆ సిటితల్లికి జరిగిన అనుభవాన్ని ఆమె వీడియో రూపకంలో పెట్టింది. మంచో చెడో నిజం దేవుడెరుగు నీరు పళ్ళ మేరకు అంటారు కదా, గట్లనే ఉన్నది ఇది కూడా. పురాగా ఈ ముచ్చట గురించి ఎవరో ఒకరు ఒక క్లారిటీ ఇచ్చేదాకా ఈ పంచాయతీ అయితే ఇప్పట్లో ఓడిచేటట్టు అయితే కనబడతలేదు.